హలో. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ ఎవరు? అదే నేను మీ ఫాలోవర్ని యూట్యూబ్లో ఫాలో అవుతుంటాను మీ వీడియోస్ అన్ని. చెప్పండి బ్రదరు. అదే రీసెంట్గా ఇది జాన్ పాల్ మీద వాయిస్ క్లిప్లు పెడుతున్నారు కదా రికార్డింగ్స్. అవును. అంటే స్టార్టింగ్ మీది డిస్క్రిప్షన్ చూస్తాలేండి, నా ఊపిరి ఉన్నంత వరకు దేవుని కొరకే పనిచేస్తాను అనేసి అని పెట్టారు. So ఇట్లా ఆయన గురించి ఇట్లా పెడతాం వల్ల దేవుడి నామానికి మహిమ కలిగిందంటారా? అంటే అవమానం వస్తుందంటారా? క్వశ్చన్ ఆన్సర్ కాదండి, మీకు ఆన్సర్ చెప్పండి, తర్వాత క్వశ్చన్ అంటే చెప్తా ఆన్సర్ నేను. కాదు, మీరు కూడా చెప్పండి బ్రదరు. మీరు దీనికి ఆన్సర్ చెప్పిన క్వశ్చన్ ఆన్సర్ చెప్తా మీకు అంటున్నా. ఏది దీనివల్ల ఏమన్నది? దేవుడి నామానికి ఏమైనా మహిమ కలుగుతుందా అంటున్నా. ఖచ్చితంగా మహిమ వస్తుంది. అనేకులు బైబిల్లో అన్యులు ఇలా చేయమని ఇలాంటి బైబిల్లో. దొంగ బోధకులను యా బట్టి, అన్యులు ఇలాంటి పాపాత్ములు వ్యభిచారులను బట్టి దేవుని పరిచర్యను బాగుగా చేసే వాళ్ళ జీవితాలను బాగుగా దేవుని పరిచర్య అంటే ఎంతో భయంకరమైన పేద స్థితిలో ఉండి తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉండి దేవుని పరిచర్య చేస్తున్న వారిని ఇలాంటి వ్యభిచారులను బట్టి భయంకరంగా దూషిస్తున్నారు. ఓకే భయంకరంగా. ఓకే 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 నాకు అర్థమైందండి. ఇలా ఆ, బైబిల్ ఆధారితమైన ఒక సంఘటన చూపిస్తారా? ఏ సంఘటన చూపిస్తావు? నేను చూపిస్తానట్లేదని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు దేవుడు ఇట్లా అబద్ధ బోధకులను బయట తీసుకొచ్చి చూపించండి, వారి మీద నిందలు వేసేయండి, వారిని బయటపెట్టిన బైబిల్కి వచనం ఏమైనా ఉందా, ఒక సంఘటన ఏమైనా ఉందా? ఏది? ఏంటి ఏంటి బ్రదరు? ఇట్లా చూపించటం వల్ల దేవుడి నామానికి మహిమ కలిగి తప్పుకుని అని అన్నారు కదా. ఖచ్చితంగా దేవుని నామానికి మహిమనే. ఇలా సంఘటన ఇలా చూపించండి అనేసి బైబిల్ ఎక్కడ వచనం ఏం ఏమైనా ఉందా? సంఘటన చూపించాలి మీకు? అంటే వాడు ఎట్లన్నా ఎంతమందినా మీ ఇంట్లో వాళ్ళ దగ్గరికి తోసుకొచ్చుకోండి బ్రదరు, సరిపోతుంది. నేను అడిగే ప్రశ్న ఏంటి, మీరు చెప్పే సమాధానం ఏంటండి? మరి వాడు చేస్తున్న పని ఏంటి? గబ్బు పని ఏంటి? వాడు వాటి దుర్మార్గుడు. అట్లాంటి యా మీరు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారేంటి? నేను సపోర్ట్ చేయలేదు. నేను ఆ సపోర్ట్ చేసిన మాట వాడు చెప్పానా? పాపిస్తోడు. నేను అంత సపోర్ట్ చేసిన ఘోరంగా నేను అంతమంది ఆడోళ్ళని జీవితాలను అరవ నాశనం చేస్తుంటే మీరు ఇంకా వానికి అరవమాకండి, సపోర్ట్ చేస్తూ ఫోన్ చేసినారు, నాకు అర్థం కాదు. అరవమాకండి. ఆత్మఫలం అంటే తెలుసా మీకు? అరిచేదేంది? ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తున్నాడు వాని జీవితాన్ని బట్టి. నా హృదయం మండుతుంది. అలాంటి వాళ్ళని మండుతుంది. బట్టి కదా ఈ రోజు అన్య సమాజం ఎదుట మాలాంటి వాళ్ళు ఎంత భయంకరంగా ఈ బయటికి వెళ్ళి పరిచర్య చేసే వాళ్ళు ఎంత భయంకరంగా దూషించబడుతున్నారు. ఒరే పోన్రా, మీ పాస్టర్లు అంతా ఇంతే గబ్బు నా కొడుకులు, ఇట్లా ఆ వ్యభిచారాలు చేస్తున్నారు, ఆడవాళ్ళని మోసం చేస్తున్నారని ఇలాంటి వాళ్ళని బట్టి కదా, ఇంత ఘోరంగా జీవించే వాళ్ళని బట్టి కదా బయట సమాజంలో అన్యులు తిడుతున్నది క్రైస్తవులను. ఓకే, నా పాయింట్ మీకు అర్థమైంది అడిగింది. ఏం ఇదేదో పాయింట్ అర్థం కావాలా? వానికి సపోర్ట్ చేసి నేను అడిగే మాట్లాడుతున్నావు అంటేనే నీ బుద్ధి ఏందో అర్థమవుతుంది నాకు. నేను వానికి సపోర్ట్ సపోర్ట్, చేసిన వాని మీరు పరిస్థితి, మాట్లాడుతుంది. వాని బుద్ధి, మీరు ఒక వాని నిమిషం ఒక కాల్స్, నిమిషం ఒక వాని నిమిషం వాని అండి, చరిత్ర అంతా అరవమాకండి, బయటకు వచ్చినా కూడా అరవమాకండి, నువ్వు అరవమాకండి, ఇంకా ఇట్లా అరవమాక మాట్లాడుతున్నావు నిమిషం అంటే ఏం అరవమా మాట్లాడుతున్నావు బ్రదర్ నువ్వు? అరవమాకండి, ఒక నిమిషం వినండి. మీ మాటలు కాల్ రికార్డ్ అవుతుంది, మీకు మళ్ళీ పంపిస్తా. నాకు నేను కూడా కాల్ సపోర్ట్ రికార్డ్ అవుతుంది, నీ దగ్గర కాదు. ఒక మాట నా దగ్గర వినండి. కూడా కాల్ రికార్డ్ అవుతుంది. పెడతా, రేపు అరవమాకండి బ్రదరు, యూట్యూబ్ లో పెడతా, విను. అరవమాకండి బ్రదరు, అరవమాకండి. ఆత్మఫలములు చాలా ఉన్నాయి, అంటే ప్రేమ, శాంతము, దీర్ఘశాంతము, అంటే దయలత్వం, ఆత్మ ఫలం గుణమే. చాలా ఉన్నాయి, వ్యభిచారం చేసే ఫలం కూడా ఆత్మ ఫలమేనా? అరవమాకండి బ్రదరు, అరవమాకేంది? వ్యభిచారం చేసేది చెప్పేది ఆత్మఫలమా? చెప్పేది వినండి వ్యభిచారం బ్రదరు, చేసేది ఆత్మఫలమా? చెప్పేది వినండి బ్రదర్, ఒక వ్యభిచారం నిమిషం. చేసేది ఆత్మఫలమా? చెప్పేది వినండి బ్రదర్, వ్యభిచారం చేసేది ఆత్మఫలమా? చెప్పేది వినండి బ్రదర్, వ్యభిచారం చేసేది ఆత్మఫలమా? చెప్పేది వినండి బ్రదర్, వ్యభిచారం చేసేది ఆత్మఫలమా? ఎందుకు అరుస్తారు? చెప్పు, నేను చెప్పేది వినండి, కంగారు చెప్పు. ఎందుకు? వ్యభిచారం చేసేది ఆత్మఫలమా? మోసం, కాదు దొంగతనంగా అబద్ధాలు కాదు చెప్పేది ఆత్మఫలమా? కాదు ఆ కాదు బ్రదరు. మరి ఏం మాట్లాడుతున్నావు? మరి ఉంటా, చెప్పేది అట్లాంటి సపోర్ట్ చేసుకుంటా. ఎందుకు బ్రదర్ భయపడతాను మాట్లాడడానికి? నేను భయపడలేదు. నీ నిమిషం, సొల్లు ఒక కోతలు నిమిషం, ఇదాల్సిన అవసరం ఒక లేదు. నిమిషం, ప్రార్థన ఒక చేసుకోవాలి. నిమిషం, నీ ఒక లెక్కన నిమిషం. ఆ జాన్పాల్ గాని లెక్కన వ్యభిచారం చేసేతోళ్ళం కాదు మేము. ప్రార్థన చేసుకోవాలి మేము. ఈరోజు బైబిల్లో ఆదివారం కూడికలు బైబిల్లో ఉంటాయి. నీ లెక్కన పని పాట లేనోని కాదు, దైవ సేవకుని. పని పాట లేకుండా నీ లెక్కడ ఉన్నానా? కనపడుతుంది మీ మాట తీరును బట్టి. చెప్పు. అర్థమవుతుంది మీ సేవను, అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది నీకు? ఏం అర్థమవుతుంది అలాంటి వానికి సపోర్ట్ చేస్తూ? ఏం అర్థమవుతుంది? అరవమాకండి బ్రదర్, ఒక నిమిషం వినండి, ఏం నడిచేది? పని పాట లేదా నీకు? పని పాట లేదా? ఈ రోజు ఏం వారం? ఈ రోజు ఏం వారం? ఒక నిమిషం విను బ్రదర్, అరవమాక. ఈ రోజు ఏం వారము? ఆదివారం బ్రదరు. ఆదివారం అయితే పరిచయం ఉండదా? ఒక నిమిషం విను బ్రదర్, కంగారు ఎందుకు అరుస్తున్నావు? ఏమి వినాలి నీతో? ఎందుకు అరుస్తున్నావు? విను బ్రదర్, ఏమి వినాలి నీతో? మాట్లాడి. ఏదన్నా ఉంటే వీడియోలు పెట్టి మాట్లాడు. ఇది పెడతా రేపు.